నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: ప్రాజెక్టు నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం। కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం। పట్టణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం। మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి। జంగారెడ్డిగూడెం 4-5 వార్డుల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణ, పలువురు ముఖ్య నాయకులు హాజరు। కార్తీక సోమవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు, స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు। పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోందని, కావున సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తవుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు। జంగారెడ్డిగూడెం విచ్చేసిన కేంద్ర మంత్రికి కూటమి పార్టీల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు। అనంతరం బీజేపీ నాయకులు ఎంఎస్ఆర్ నివాసం వద్ద బీజేపీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యారు। ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు। పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు। అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు చేపట్టిన చర్యల్ని తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలో కూడా పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు। ఆ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। గత 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి। ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి 2 నెలల్లోనే ఎవరైతే జలవనరుల శాఖ మంత్రి సికే పాటిల్ గారు ఉన్నారో వారిని మేము ఒక బృందం వెళ్ళి కలవడం ద్వారా, ఆ బృందంలో ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో ఉన్నారు। వెంటనే పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని మోడీ గారి ఆకాంక్ష, జలవనరుల శాఖ మంత్రి ఆకాంక్ష, బీజేపీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష। అందుకే వెంటనే 15,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు నిధులు మంజూరు చేయడం జరిగింది। రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని నిధులైనా ఇవ్వడానికి ప్రధానమంత్రి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు। అయితే సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుంది। పరిశ్రమల్ని ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది। రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యమంత్రి గారిని ఎక్కడైతే ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నదో ల్యాండ్ అవైలబిలిటీ వివరాలు అడగడం జరిగింది। ల్యాండ్ కనుక అవైలబిలిటీ ఉంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి పరిశ్రమల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించడం జరిగింది। తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో మంచి పరిశ్రమలు వస్తాయి। అదేవిధంగా ఈ ప్రాంతంలో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా ల్యాండ్ అవైలబిలిటీ పరిశ్రమలు పెట్టేటువంటి ఆలోచన చేస్తాం। ఈ ప్రాంతంలో యువతకు, విద్యార్థులకు విద్యా ఉపాధి సౌకర్యాలు మెరుగుపడేలాగా కృషి చేస్తాం। పట్టణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ పాలకవర్గం చర్యలు తీసుకుందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న సంత మార్కెట్కు వెళ్లేందుకు దెబ్బతిన్న కల్వర్టును సోమవారం చైర్పర్సన్ పరిశీలించారు। అదేవిధంగా ప్రజా ప్రయోజనం కోసం ఈ కల్వర్టును తక్షణమే మరమ్మతు చేయాలని ఈ పనులను ప్రారంభించారు।
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటరమణ, కౌన్సిలర్ చిటికల అచ్యుతరామయ్యతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి దీర్ఘకాలిక సమస్యగా ఉన్న సుబ్బంపేట రోడ్డును 70 లక్షలతో నిర్మించేందుకు కౌన్సిల్ ఆమోదించిందన్నారు. అదేవిధంగా రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సమస్య తలెత్తకుండా ₹1 కోటి బోర్లు, పైప్ లైన్లు నిర్మించనున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పట్టణ అభివృద్ధికి తమ పాలకవర్గం అన్ని విధాలా కృషి చేస్తోందని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. మన సుబ్బంపేట రోడ్డు 70 లక్షలెట్టి వేయడం జరుగుతుంది. అలాగే మన వెంకటబాబు స్వామి గుడికి వెళ్ళే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన సాయిబు గుడికి వెళ్ళే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 70 లక్షలెట్టి వేయడం జరుగుతుంది. చాలా అధ్వానంలో ఉండేది ఈ రోడ్డు. 70 లక్షలు పెట్టి వేస్తున్నాము. ప్రజలు ఇంకా ఇబ్బంది పడతామన్నది ఉండదు. అలాగే ప్రజలు వాటర్కి ఇబ్బంది పడుతున్నారని ₹1 కోటి ఎట్టి 4 పైపులు, 4 బోర్లు వేస్తున్నాము. వాటర్ అన్నది ఇబ్బందికరం లేకుండా ప్రజలకు చేస్తానని తెలియజేస్తున్నాను. బోర్తో పాటుగా పైప్ లైన్లు కూడా వేస్తున్నాము. ఇంకా ఎవరు కూడా ఇబ్బంది అన్నది లేకుండా చేస్తాము. ఇంకా గత నెల 29వ తారీఖు జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఫైనాన్స్ నిధుల్లో ₹1 కోటి పెట్టి ఎక్కడైతే జంగారెడ్డిగూడెం పట్టణంలో వాటర్ గ్యాప్ ఉందో, ఎక్కడైతే పైప్ లైన్ లేకోకుండా, మోటార్స్ లేకుండా, వాటర్ సప్లై లేకోకుండా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలందరికీ బోర్స్ విత్ పైప్ లైన్స్తో వేసేసి అది పూర్తి చేసే తీర్మానాలన్నీ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న సుబ్బంపేట రోడ్డు కూడా దాదాపు 70 లక్షలు పెట్టేసి అది కూడా జరిగింది. ₹1,70 లక్షలు పెట్టేసి ఏడీపీ పంపించడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి ఏదైతే బ్యాక్ పంపించాలో ఆ అమౌంట్ కూడా ₹1 కోటి వాళ్ళకి కేటాయించడం ఉంది. ₹2,70 లక్షలతో ఏడీపీలు ప్రిపేర్ చేసేసి ఈఎన్సీ వారికి పంపడం జరిగింది. అక్కడ ఆమోదించి వచ్చిన వెంటనే ఇక్కడ పనులు చేపట్టడానికి టెండర్స్ పిలిచి రుజువడానికి చర్యలు తీసుకుంటున్నాము. మరి గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య సుబ్బంపేట రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డును కూడా గత నెలలో జరిగిన మీటింగ్లో కూడా అందరం కూడా ఏకపక్షంగా ఆమోదించి సుమారుగా ₹70 లక్షల నిధులతో 15వ ఆర్థిక సంఘ నిధులతో కూడా బీటీ రోడ్డుకి గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన, అలాగే కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్ల అందరి సహకారంతో మరి సుబ్బంపేట రోడ్డును కూడా పూర్తి చేయడానికి మరి ఆమోదం కూడా తెలపడం కూడా జరిగింది. అలాగే టెక్నికల్ శాంక్షన్ కూడా మరి అధికారులు పంపించడం కూడా జరిగింది. లలితమ్మ గుడికాడ నుంచి మన జంగారెడ్డిగూడెం పారిజాతగిరి ఆర్చి వరకు, బైపాస్ వరకు కూడా ఈ ₹70 లక్షలతో బీటీ రోడ్డును కూడా కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. మరి గత మీటింగ్లో సుమారుగా 4 బోర్లు, అలాగే అన్ని వార్డులు కూడా కవర్ అయ్యేటట్టుగా పైప్ లైన్లు కూడా ₹1 కోటి నిధులతో కేటాయించి అది కూడా పూర్తి చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అనేది క్రియాశీలక పాత్ర అని, అంతేకాకుండా అది పూర్వజన్మ సుకృతమని టీడీపీ చింతలపూడి అబ్జర్వర్ పారేపల్లి రామారావు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4-5 వార్డుల్లో సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, నాయకులు చిట్రోజు తాతాజీతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉత్సాహంగా జరుగుతుందన్నారు. పార్టీలో చేరేందుకు యువత ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారన్నారు. కావున ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని పార్టీలో చేర్పించాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి తూటుకుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్కుమార్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో చురుగ్గా జరుగుతూ ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమై సుమారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే 10 రోజులు కావస్తుంది. మరి 10 రోజుల్లోనే 20 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం అంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేశంలో ఏ పార్టీకి వెళ్ళినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సుమారు 70 లక్షల మంది 80 లక్షల మంది కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది
ఒక వ్యవస్థ. ఈరోజు జంగారెడ్డిగూడెంలో పట్టణ పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ గారు, మరి అలాగే నాయకులు లక్ష్మణరావు గారు, రామ్ కుమార్ గారు, మరి తాతాజీ గారు, ముస్తఫా గారు, నంబూరు రామచంద్రరాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మరి వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం జంగారెడ్డి పట్టణంలో ఇంత ఉత్సాహంగా జరుపుతున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఎక్కువ మంది కార్యకర్తలు ఈ పార్టీలో చేరడానికి యువకులు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మనం అంతా కూడా ప్రోత్సహించి అందరినీ కూడా పార్టీలో మనం తీసుకుని వారికి సభ్యత్వం ఇవ్వాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అనేది ఒక గౌరవప్రదమైనటువంటి క్రియాశీలక పాత్ర. అది తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అనేది పూర్వజన్మ సుకృతం, గౌరవం ఉంది, ఒక భరోసా ఉంది. మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా మరింత ఉత్సాహంగా పనిచేసి ఎక్కువ మందిని పార్టీలో సభ్యులుగా చేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి జంగారెడ్డిగూడెన్ని 29 వార్డుల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం వేళ 4-5 వార్డులో జరిగింది. అలాగే రేపు 6వ వార్డు ఎస్సీపేట కమిటీ హాల్లోని, అలాగే 7వ వార్డు అట్లపేట దగ్గర కూడా రేపు ఈ యొక్క సభ్యత కార్యక్రమం జరుగుద్ది. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి జంగారెడ్డి పట్టణ ప్రజలు తెలియబడుతున్నాం. గత 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి మన జంగారెడ్డిగూడెం పట్టణంలో చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈ రోజున 5వ వార్డు, 4వ వార్డు, ఈ 2 వార్డుల్లోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తుంటే ఎంతోమంది ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మన నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందం. ఈ 5వ వార్డుని మరి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేయాలనే ఉద్దేశం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బయనేరు వాగు సమీపంలో వేం చేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అదేవిధంగా మహిళలు దీపాలు వెలిగించి వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి రవితేజ శర్మ మాట్లాడారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన ఆలయంలో సహస్ర జ్యోతిర్లింగ సహిత కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ నెల 12వ తేదీన సహస్ర ఘట్ట అభిషేకంలో అమృత మహాపాశుపత హోమంలో 14వ తేదీన ఏకాదశి రుద్ర అభిషేక సహిత హోమంలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున భక్తులు ఆలయ ప్రతినిధులను సంప్రదించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఆయన వెంట ఆలయ కమిటీ మేక సింహాద్రి తదితరులు మహాపర్వదిన సందర్భంగా బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు కార్తీక మాస మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రతి నిత్యము విశేషమైనటువంటి అభిషేకములు మరియు స్వామివారికి 2వ కార్తీక మాసం సందర్భంగా మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకములు మరియు రేపు అనగా 12/11/2024 తేదీ కార్తీక మాస ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా స్వామివారి ఆలయం నందు స్వామివారికి సహస్ర ఘటాభిషేకము అనే కార్యక్రమం 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 8 గంటల నుండి సహస్రాభిషేకమైన తదుపరి స్వామివారికి 1,00,000 బిల్లవార్చన కార్యక్రమం కూడా జరగనున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ విషయాన్నంతటినీ కూడా గమనించి స్వామివారి వద్దకు విచ్చేసి మీ చేతుల మీదుగా స్వామివారికి సహస్ర ఘటాభిషేకములతోటి స్వామివారికి ఆ నీళ్లను అందించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర
పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. అదే విధంగా మనకి 26వ తేదీన స్వామివారికి అంగరంగ వైభవంగా గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి స్వామివారికి కోటి దీపోత్సవ వ్రత మహోత్సవ కార్యక్రమం కూడా సహస్రలింగార్చన సహిత కోటి దీపోత్సవ కార్యక్రమం కూడా జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ విషయాన్ని గమనించి స్వామివారి దగ్గరికి విచ్చేసి స్వామివారి ఆలయం నందు ఒక్కొక్క ఒత్తి కోటి ఒత్తులతో కలిగినటువంటి ఒత్తిని మీరు అందరూ కూడా దీప ప్రజ్వలన చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్లో ఉన్న శ్రీ భాట గంగనమ్మ గుడి లేఅవుట్ కాలనీలో ఈ నెల 15వ తేదీన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం జరపబడుతుందని గ్రామ పురోహితులు అనిపెద్ది ఫణి శర్మ తెలిపారు. పట్టణంలోని శ్రీ భాట గంగనమ్మ గుడి లేఅవుట్ కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద వార్షిక కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మొగిలినేని శ్యామ్తో కలిసి పురోహితులు ఫణి శర్మ మాట్లాడారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయం వద్ద జరిగే పూజాది కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ప్రజలు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, గౌడు సత్య నూకరాజు, బోను లక్ష్మి, బొట్ట రామకృష్ణ, పసుమర్తి శ్రీనురాజు, చింతల శ్రీను, గంగుల వీరభద్రరావు, చుక్క మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కార్తీక మాస పూర్ణిమ అనగా దివి 15/11/2024 శుక్రవారం రోజు మన జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట రోడ్డు నందు వేంచేస్తున్నటువంటి శ్రీ బాటగంగానమ్మ తల్లి అమ్మవారి లేఅవుట్ కాలనీ వద్ద అభయాంజనేయ స్వామి వారికి తృతీయ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కావున తామెల్లరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 15వ తారీఖు ఉదయం 8 గంటల నుండి స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మంటపారాధన, ఆదిత్యాది నవగ్రహ దేవత మంటపారాధన, అదేవిధంగా పంచామృత అభిషేకములు, సుదర్శన సహిత మన్యు పాశుపత సర్పసూక్త హవనాది కార్యక్రమాలు కూడా ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు 15వ తారీఖు శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి వారికి అంగరంగ వైభవపేతంగా దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఆ పిదప అన్నసంతర్పణ కార్యక్రమాన్ని, ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఆచరిస్తూ ఉన్నారు. కావున 50 మంది భక్తులను కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో వేచేసి ఉన్న శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి తృతీయ వార్షికోత్సవం 15/11/2024 శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. ప్రతి పూజా కార్యక్రమానికి ఈ జంగారంలో ఈ యొక్క విగ్రహాన్ని అభివృద్ధి చెందడానికి కారకులైన ప్రతి ఒక్కరూ కూడా భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారికి కృపకు పాత్రలు అవ్వాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ లక్ష్మీ గణపతి సుదర్శనాస్త్రం అనేది మరి ఈ గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్నామండి. అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పూజా కార్యక్రమం పాల్గొనాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ఈ అభయాంజనేయ స్వామి వారికి అనేక మంది దాతలు డోనర్స్ ఇచ్చి ఉన్నారు. అలాగే ఇంకా ఈ ఆంజనేయ స్వామి గారికి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. ఒకటి షెడ్ వేయాలండి, పూజా సామాగ్రి ప్రతిదీ కూడా వర్షం వచ్చినా ఇంకోటి వచ్చినా తడిసిపోతున్నాయి. అలాగే షెడ్ ఒకటి వేయాలండి, మైక్ పెట్టుకోవాలి, సీసీ క్యామ్స్ పెట్టుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయండి. ఫౌండర్స్ దయచేసి భక్తులు ఎవరైనా ఉంటే ఈ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పర్వతం తులసిరావు తోటలో ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ వన సమారాధన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రాహ్మణ పరిషత్ గౌరవ అధ్యక్షులు మల్లాది సీతారామరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు చిలుకూరు సాయిబాబా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ కార్యదర్శి కూచిపట్ల రాము కార్యదర్శి నివేదిక అందించారు. గత సంవత్సరం నుండి బ్రాహ్మణ పరిషత్ తరపున నిర్వహించిన కార్యకలాపాలను తెలియజేశారు.
అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య సెక్రటరీ సుదర్శనం దుర్గాబాబు మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో బ్రాహ్మణుల పాత్ర కీలకమన్నారు. బ్రాహ్మణులు సమైక్యంగా ఉండి మంచి సమాజ నిర్వహణకు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం రిటైర్డ్ పురాణ పండిట్ వెంపరాల రామకృష్ణ ప్రసాద్ శాస్త్రి, స్థానిక ప్రముఖులు సమయ మంత్రి రాధాకృష్ణ, కూచి తిరునాథరావు, ఐలూరి లక్ష్మీనారాయణ, వెలివెల పెద్దిరాజు, గరిమెళ్ల గంగాధర శాస్త్రి, ఈమని శశికుమార్, ఈరంకి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889.
తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. క్షత్రియులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో ఆదివారం జరిగిన ఆప్లాండ్ క్షత్రియ సేవా సమితి కార్తీక వన సమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు జంగారెడ్డిగూడెంతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తన తల్లిదండ్రులు వారితో పాటు తాను కూడా ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఆయన సంఘ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు పి గంగరాజు, ఎన్ రామచంద్రరాజు, కోశాధికారి జి భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. గారు మరొకరు మన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాసవరం గారు. నేను చదువుకునేటువంటి సమయంలో మా నాన్నగారి ఉద్యోగరీత్యా ఇక్కడ అశ్వరావుపేటలో కొన్ని భూములు ఉన్నాయి కాబట్టి మాకు దాని రీత్యా దగ్గరగా ఉంటారని ఇక్కడికి పోస్ట్ చేయించుకుని ఒక 4-3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో నేను భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో 10 రోజులకి 15 రోజులకి వచ్చి జంగారెడ్డిగూడాన్ని ఉండి వెళ్ళేటువంటి వ్యక్తిని మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. ఈవేళ మరి కేంద్ర మంత్రిగా నాకు చాలా సాన్నిధ్య సంబంధం ఉన్నటువంటి జంగారెడ్డిగూడానికి క్షత్రియ వన సమారాధన కార్యక్రమానికి క్షత్రియ జాతికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రికి ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా గర్వకారణంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నా. క్షత్రియ జాతి ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కులాలతో కలిసి పనిచేసేటువంటి స్వభావం మనకుంటుంది, కష్టపడి పనిచేసేటువంటి స్వభావం మనకుంటుంది, ఎవరిని మోసం చేసి బతికేటువంటి స్వభావం మనది కాదు. కాబట్టి మిగతా కులాలందరిలో కూడా మనకి యాక్సెప్టెన్సీ ఉంది. ఏ కులానికి లేనటువంటి యాక్సెప్టెన్సీ మిగతా కులాలు క్షత్రియ జాతిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానము కూడా లేదు. 7 శాసనసభ్యులు ఎన్నికయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై నేను కేంద్ర మంత్రిగా నియమించబడ్డాను నరేంద్ర మోడీ గారితో. ఈ 7 అసెంబ్లీల్లో కూడా ఎక్కడా కూడా 10-15% నుంచి 20% నుంచి క్షత్రియులు లేరు. నర్సాపురం పార్లమెంట్లో క్షత్రియులు కేవలం 10% మాత్రమే ఉంటే నేను 3 లక్షల ఓట్ల మెజార్టీతో దాదాపు గెలుపొందాను. అంటే ఇది మిగతా కులాల యొక్క మద్దతు ఆధారంగా గెలుపొందనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకో. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావుపేట రోడ్లో ఉన్న శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని స్వయంగా అభిషేకాలు చేసి మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ భక్తులే నేరుగా స్వామివారికి అభిషేకం చేసే అవకాశం తమ ఆలయంలో ఉందన్నారు. కావున ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో దీపోత్సవం జరుపుతున్నామన్నారు. అనంతరం జ్వాల తోరణం, కార్తీక మాస అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల సహకారంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని హై స్కూల్ ప్రక్కన గల శ్రీ 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 సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయం
తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే మాతృమూర్తులు మహిళలు కూడా రావి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దీపాలు వెలిగిస్తున్నారు. అదేవిధంగా భక్తులతో పాటు భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారికి స్వయంగా వారి చేతులతో వారు తెచ్చుకున్న ఆవుపాలు, మంచినీరు కూడా అభిషేకాలు చేసుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని స్వామివారి కృపకి పాత్రలు అవుతున్నారు. భక్తులందరి సహకారంతోనే ఈ కమిటీ వాళ్ళు విశేషమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆలయ కమిటీ వారు తమ కృతజ్ఞతాభివందనలు తెలియజేశారు. ఇంకా 2 సోమవారాలు, తదుపరి కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం, తదుపరి మాసానంతరం భారీ అన్న సమారాధన కూడా జరుగుతుందని చెప్పేసి కమిటీ సభ్యులు శ్రీ రాధామాధవ్ గారు, వాసా కోటేశ్వరరావు గారు, అదేవిధంగా వాసా రామకృష్ణ, రామలక్ష్మి, మధు గారు తదితరులు తెలియజేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి ఆలయ కమిటీ వారు ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు. ఈ నెల 12వ తేదీన జరిగే సిపిఎం జంగారెడ్డిగూడెం మండలం 15వ మహాసభల్ని విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో జరగనున్న సిపిఎం మండల మహాసభల ఏర్పాట్లను సోమవారం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సిపిఎం మహాసభలు నిర్వహిస్తూ ఉందన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 12వ తేదీన మైసన్నగూడెం గ్రామంలో మహాసభలు జరుగుతాయన్నారు. కావున ఈ సభల్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి సూర్య, కిరణ్, అందుగుల ప్రభాకర్ రావు, పి పోతురాజు, పిల్లి చంటి, పి సుబ్బారావు, పీరాజు తదితరులు పాల్గొన్నారు. మైసన్నగూడెం గ్రామంలో రేపు అనగా నవంబర్ 12వ తేదీన సిపిఎం పార్టీ 15వ మండల మహాసభలో జరబోతా ఉన్నాయి. ఈ మండల మహాసభలో 3 సంవత్సరాలకు ఒకసారి మండల మహాసభలు జరుపుకుంటూ 3 సంవత్సరాల కాలంలో పేదల పక్షాన, రైతుల పక్షాన, వ్యవసాయ కూలీల పక్షాన, కార్మికుల పక్షాన, మొత్తం 50 మంది ప్రజానీకం పక్షాన ఏ రకంగా పనిచేసామనేది చర్చించుకొని మళ్ళీ రాబో 3 సంవత్సరాల కాలంలో మనం ప్రజల తరపున ఎలాగా పోరాటాలు చేయాలనే ఉద్దేశంతో మహాసభలో చర్చిస్తాం. ఇదే సందర్భంలో రేపొద్దున్న ఉదయం 10 గంటలకు ప్రదర్శన ఉంటుంది. 11 గంటల కాడి నుంచి ఈ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి గారు, అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ మహాసభలు జయప్రదం చేయడానికి వస్తారు. కాబట్టి ఈ మహాసభలకు మండలంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు అలాగే ప్రతినిధులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున అందరినీ కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మారుతినగర్ వద్ద వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. క్యూలైన్లో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మారుతినగర్లో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. కావున భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణ తంతును వీక్షించి లోని పేరంపేట రోడ్డులో పోస్ట్ ఆఫీస్ దగ్గరగా ఉన్న రాజరాజేశ్వర స్వామివారి యొక్క శివాలయం నందు కార్తీక మాసం సందర్భంగా భక్తులు విశేషంగా వచ్చి
స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. కావున ఈ యొక్క శివాలయంలోని ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి విశేషంగా గణపతి పూజ మహాన్యాస కార్యక్రమాలతో పాటు విశేషమైన పంచామృతాలతో పళ్ళరసాలతో స్వామివారికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదే కాకుండా రేపు రానున్న మంగళవారం 19వ తారీఖు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషమైన కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కళ్యాణంలో కూర్చునే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారిని కానీ ఆలయ బ్రాహ్మణుని కావాలని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కళ్యాణానంతరం వచ్చిన భక్తులందరికీ కూడా విశేషమైన అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా విరిదిగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామివారికి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. భీమడోల్ జంక్షన్లో ఇటీవల జరిగిన చోరీ ఘటనలో నిందితుల నుండి రికవరీ చేసిన చోరీ సొత్తును కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు భీమడోల్ పోలీసులు అందించారు. సెప్టెంబర్ 18న ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి గ్రామానికి చెందిన చిరు వ్యాపారి తుమ్మలపల్లి మహేశ్వరరావు భీమడోల్ జంక్షన్ స్టేట్ బ్యాంకులో 3 లక్షలు విత్డ్రా చేశారు. ఆ సొమ్ముని బ్యాగ్లో భద్రపరిచి మోటార్ సైకిల్కి తగిలించుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు సొమ్మును అపహరించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న భీమడోల్ సిఐ విల్సన్ ఎస్ఐ సుధాకర్ అదే నెల 23న నిందితుల్ని అరెస్టు చేసి 2,80,000 రికవరీ చేశారు. ఈ మేరకు భీమడోల్ సర్కిల్ కార్యాలయంలో అధికారులకు ఆ సొమ్మును అందించారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞత తెలిపారు. పేరు వెంకటరత్న కుమారి సార్, మాది గున్నంపల్లి అండి. మా చిన్నగా వ్యాపారం చేసుకుంటాం సార్. మేము ₹30 కూడబెట్టుకొని బ్యాంకులో వేసుకున్నాం సార్. బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి వస్తుంటే భీమడోల్ సెంటర్లో షాప్ దగ్గర దొంగలు తీసుకున్నారు సార్. మేము అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం సార్. సిఏ గారు, ఎస్ఐ గారు, క్లైమ్ శ్రీను గారు అందరూ సేవ్ చేసి 3వ రోజుకి మా అమౌంట్ మాకు పట్టుకున్నారు సార్. కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు సార్. కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి భీమడోల్ పోలీస్ స్టేషన్ సార్లు అందరూ చాలా కష్టపడి మమ్మల్ని సేవ్ చేస్తారు సార్. మేము చాలా సంతోషంగా హ్యాపీనెస్గా సంతోషపడుతున్నాం సార్. ఇది 18/9/24వ తేదీన గుండంపల్లికి చెందిన తుమ్మలపల్లి మహేశ్వరరావు అనే అతను బ్యాంక్ నుంచి 3 లక్షలు డ్రా చేసుకుని వెళ్తే ఒక షాప్ దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 3 లక్షల క్యాష్ని దొంగిలించడం జరిగింది. దాని మీద మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇమీడియట్గా మనం లోకల్ ఇన్ఫర్మేషను మన క్రైమ్ వాళ్ళ సహాయంతో కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాని ప్రకారం 23/9/23వ తారీఖు కల్లా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 2,80,000 మనం రికవరీ చేయడం జరిగింది. ఈ విషయం ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాం. అయితే ఆ 2,80,000 త్రూ కోర్టు వీళ్ళకి ఈరోజు అప్పగించడం జరుగుతుంది. స్వామి శరణం అయ్యప్ప అనే చరణంతో చింతలపూడి మార్కెట్ యార్డ్ మారుమోగింది. చింతలపూడిలోని మారుతి నగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల రామలింగేశ్వర శర్మ గురుస్వామి 18వ బడి నారికేల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద బ్రహ్మశ్రీ వేమూరి శ్రీ హర్ష శర్మ ఆధ్వర్యంలో రాజు నంబుద్రి గురుస్వామిచే కేరళ తాంత్రిక సాంప్రదాయంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. దీనిలో అయ్యప్ప మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప పాటలతో భజన చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాజెక్టు నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం. పట్టణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. జంగారెడ్డిగూడెం 4-5 వార్డుల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణ. పలువురు ముఖ్య నాయకులు హాజరు. కార్తీక సోమవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.